తండ్రి మందలించాడనే కోపంలో ఓ బాలుడు 100 కిలోమీటర్ల దూరం ఏకదాటిగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లాడు. అక్కడి నుంచి కర్ణాటక రాష్ట్రానికి రైల్లో చేరుకున్నాడు. కుమారుడు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో తండ్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతన్ని రాయచూరులో గుర్తించి సోమవారం తల్లిదండ్రులకు అప్పగించారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఓ తండ్రికి 2 కుమారులు. ఇంట్లో బాలలు గొడవ పడుతుండటంతో తండ్రి మందలించారు. దీంతో 9వ తరగతి చదువుతున్న ఓ బాలుడు నంద్యాల వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. రాజుపాలెం చాగలమర్రి మీదుగా రాత్రంతా నిద్ర లేకుండా ఎక్కడ ఆగకుండా సైకిల్ తొక్కుకుంటూ మరుసటి రోజు తెల్లవారుజామున చేరుకున్నాడు. అక్కడ సైకిల్ అమ్మే ప్రయత్నం చేయగా దుకాణ యజమాని ప్రశ్నించడంతో నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలో వదిలేసి రైలులో కర్ణాటక రాష్ట్రం రాయచూరు వెళ్లాడు. బాలుడు కనిపించడం లేదనే ఫిర్యాదు మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. 1వ పట్టణ ఠాణా సీఐ కొండారెడ్డి ఆధ్వర్యంలో కానిస్టేబుల్ నరసింహనాయుడు బాలుడి ఆచూకీ కోసం గాలించారు. అతని వద్ద ఫోన్ కూడా లేకపోవడంతో కనుక్కోవటం కష్టంగా మారింది. దీంతో సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేశారు. వీపునకు పుస్తకాల సంచి తగిలించుకుని సైకిల్పై వెళ్తున్న అతన్ని గుర్తించి మరిన్ని పరిశీలించారు. నంద్యాల వెళ్లినట్లు గుర్తించి లాడ్జీలు, హోటళ్లు, ఖాళీ ప్రదేశాల్లో వెతికారు. రైల్వే స్టేషన్ సమీపంలో బాలుడి సైకిల్ గుర్తించి గాలించారు. రాయచూరులో ఉన్నట్టు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి ప్రొద్దుటూరు తీసుకొచ్చారు. విషయంలో తండ్రి మందలించిన ఉద్దేశంతో అబ్బాయి అమ్మా నాన్న మీద అడిగి స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి సాయంత్రం 6 o'clock తన యొక్క సైకిల్ మీద ఇంట్లో నుంచి పారిపోవడం ఉద్దేశంతో పారిపోవడం జరిగింది. ఆ అబ్బాయి రాజుపాలెం చాగలమర్రి మీదుగా నంద్యాల వెళ్ళడం జరిగింది. అతను ట్రైన్లో ఎక్కి రాయచూరు పోవడం జరిగింది. అబ్బాయి ఇంటికాడ తప్పుకోగానే వాళ్ళ నాన్న రాత్రి మాకు ఫిర్యాదు జరిగింది. దాని మీద వెంటనే మేము కేసు రిజిస్టర్ చేసాం. చిన్నపిల్లవాడు తప్పిపోయాడు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అతన్ని పట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో మేము ఒక టీం ఫామ్ చేసాం. ఆ టీంలో ఎస్ఐలతో పాటు ఏఎస్ఐ కూడా మనం పెట్టుకొని వాళ్ళ ద్వారా మనం ఆ అబ్బాయి ప్రయాణం చేసిన దూరం అంతా కూడా సిసిటీ కెమెరాలన్నీ మేము వెరిఫై చేయగా మనం చాగలమర్రి టోల్ గేట్ దగ్గర ఆ అబ్బాయి యొక్క సిసిటీ ఫుటేజ్ దొరికింది. దాని ఆధారంగా అబ్బాయి ఎక్కడైతే సైకిల్ కుదవబెట్టడానికి ప్రయత్నం చేశాడో అయ్యలూరుపేట కానీ నూనెపల్లె కానీ ఈ ప్లేస్ అన్నీ కూడా ఎగ్జామిన్ చేసుకొని ఆ అబ్బాయి కోసం నంద్యాల పోలీసు యొక్క సహకారంతో ఆ సిసిటీ ఫుటేజ్ అయితే ఆ అబ్బాయి రైల్లో రైలు ఎక్కే విషయాన్ని గుర్తించినాము. ఆ రైలు రాయచూరు వైపు తెలుసుకొని కనుక్కోగా వాళ్ళ బంధువులు ఉన్నారని తెలుసుకొని తద్వారా మా పోలీసు కూడా ఆ ట్రైన్ వెంబడించుకొని పోయి రాయచూరులో ఆ అబ్బాయిని ఆచి కనుగొని మళ్ళీ తీసుకొచ్చి క్షేమంగా వర్ధనగా అబ్బాయి జరిగింది. ఆ అబ్బాయి ఆవేశంలో 100 కిలోమీటర్ల దూరాన్ని దాదాపు 100 కిలోమీటర్ల దూరాన్ని ఒక రాత్రి అంతా కూడా తొక్కి చాలా సాహసోపేతంగా కూడా జరిగింది. కానీ ఆ అబ్బాయి విద్యలో కూడా చాలా చురుకైన అబ్బాయి, చాలా పట్టుదలైన అబ్బాయి. అమ్మా నాన్నగా అబ్బాయి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ చేసి సక్రమైన మార్గంలో చూపించగా చెప్పండి.